కూడా ఏదో ఒక వేదికలు పెట్టుకుని ఇష్టారీతిన మాట్లాడేస్తున్నారంటే దాన్ని ఎట్లా చూడాలి? ఆ, అంటే గత ఒక డికేడ్ నుంచి చూస్తే గనకంటే ఉమ్, చాలా వరకు ఫోకస్ అన్నది అది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానివ్వండి, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ద ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఆ, ఓకే, ఇవన్నీ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ తో ఆ వచ్చేవి కాదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం. జనరల్ గా ఏంటి అంటే మీరు మనకు పాత కాలం నర్చరింగ్, ఈ కాలం నర్చరింగ్ లో మేజర్ డిఫరెన్స్ చూస్తే గనక ఒక జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, అవతల మనిషి ఎమోషనల్ సెన్సిటివిటీని గుర్తిస్తూ, అవతల మనిషి ఏం బాధపడతారో ఆ ఎంపతి ఫ్యాక్టర్ అర్థం చేసుకుంటూ, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ జనరల్ గా సోషల్ ఇంటరాక్షన్స్ ఎలా చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఇట్ యూస్ టు బి అ కాంబినేషన్ ఆఫ్ బోత్ స్కిల్స్, ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ యాజ్ వెల్ as ఎమోషనల్ ఎబిలిటీస్. ఉమ్, విత్ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్ అండ్ అవర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనం ఎంతసేపు కూడా విత్ ఇంక్రీజింగ్ కాంపిటీషన్ చూస్తే గనక ఇంటెలిజెన్స్ పెంచుకోవడంలోనే ర్యాట్ రేస్ లో అందరూ ఉంటున్నారు. ఇట్ కుడ్ బి ఆర్గనైజేషన్స్, ఇట్ కుడ్ బి ఇన్స్టిట్యూషన్స్, ఇట్ కుడ్ బి ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. సో దీంతో ఏమవుతుంది అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది ల్యాక్ అవుతుంది. అండ్ పిల్లలకి ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రెషర్ వాళ్ళ మీద పడడం మూలాన, ఇంటెలెక్చువల్ ప్రెషర్ అంటే ఇట్ నెసెసర్లీ నీడ్ నాట్ బి ఎడ్యుకేషన్ అలోన్ అండి, వాళ్ళ అకాడమిక్సే కాకపోవచ్చు. ఇంత ముందర బాబు గారు చెప్పినట్టు ఇట్ కుడ్ బి సంథింగ్ వెర్ సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ యూజ్. సో వీళ్లకు కంప్లీట్ వీళ్ళ 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 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ విల్ లేకుండా ఒక పర్టికులర్ ఎలిమెంట్ లో వీళ్ళని కూర్చోపెట్టి వాళ్ళని వాడుకుంటున్నప్పుడు దెర్ ఇస్ ద ప్రెషర్ ఇన్ సైడ్ దెమ్ విచ్ ఇస్ బిల్డింగ్ అప్. సో వీళ్ళకు ఎప్పుడు కూడా ఒక ఇన్ఫీరియారిటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్, లో సెన్స్ ఆఫ్ వర్త్, ఓకే. అండ్ వీళ్ళేంటి అంటే ల్యాక్ ఆఫ్ పవర్ అండ్ కంట్రోల్. ప్రతి ఉమ్, మనిషికి కూడా ఫ్రీ విల్, పవర్ అండ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూడు మిస్ అవుతున్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆబ్వియస్ గా సోషల్ మీడియా ఇస్ ఎ ప్లేస్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు మీకు. అంటే వీళ్ళు ఏదన్నా పెట్టేయచ్చు, ఆ అవుట్కమ్ కీను వీళ్ళు పెట్టే పరిస్థితికిను దెర్ ఇస్ ఎ గ్యాప్, దెర్ ఇస్ ఎ స్పేస్. ఈ స్పేస్ లో వాళ్ళు దే స్టార్ట్ ఫీలింగ్ ద పవర్ అండ్ కంట్రోల్. దిస్ ఇస్ ద మేజర్ రీజన్ వై ఈ అబ్యూజ్ అంటే ఒక అబ్యూజ్ ఒక హ్యూమర్ రూపంలో కానివ్వండి, సటైర్ రూపంలో కానివ్వండి, ఒక అబ్యూజ్ ని మాస్క్ చేస్తూ వాళ్ళు ఫ్రీడమ్, పవర్ అండ్ కంట్రోల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఏది వాళ్లకు ఈ సిస్టమ్ ఇవ్వలేకపోతే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇఫ్ యూ హ్యావ్ టు లుక్. ఓకే, రైట్. సో పుల్లారావు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, ఎందుకంటే కొంచెం డీటెయిల్డ్గా ఇందులో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కానివ్వండి, అలాగే ఇందాక బాబు గారు లేవనెత్తిన ఈ పొలిటికల్ పార్టీస్ వీళ్ళని ఎలా అయితే ఉపయోగించుకుంటున్నది కానీ ఇవన్నీ కలిపి ఒకసారి మీ అనాలిసిస్ తీసుకుంటా ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.